టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటూ కొన్ని పేజీలు ఉన్నాయి. తన తరంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో రేంజ్కి ఎదిగారు చిరంజీవి గారు. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 25 ఏళ్లు నెంబర్ 1 హీరోగా సత్తా చాటారు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి గారు. అంతేకాదు రీఎంట్రీలో కూడా తన సినిమాలతో అదరగొడుతున్నారు. ఇక ఇదిలా ఉండగా ఏడాది మెగా ఫ్యామిలీకి ప్రత్యేకంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. చిరంజీవి గారికి దేశ 2 అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో అందుకున్నారు. అటు రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన, టీడీపీ, బీజేపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. మొత్తంగా ఈ బర్త్డే కూడా ప్రత్యేకంగా ఉండేలా మెగా అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఈ నెల 22 అని అందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి హీరోయిన్లు, నటీనటులు స్పందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే తాజాగా అలనాటి హీరోయిన్ నటి నగ్మ గారు స్పందించారట చిరంజీవి గారి గురించి. ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా ఇరగదీస్తున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. 100 ఏళ్లలో తరగని అందం, అభినయం, నటన ఆయన సొంతం. చిరంజీవి గారే ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నగ్మ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ఆయన విశ్వంబర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే కీరవాణి చిరంజీవి గారి సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుగా వచ్చేడాది జనవరి 10న విడుదల చేయనట్లు మేకర్స్ తెలిపిన విషయం మనకందరికీ